ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల ఖ్యాతిని కన్నంతరాలకు చాటుతున్న నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి యువత మరియు వస్త్ర పరిశ్రమ వర్గాలు కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వ పాది శ్రీనివాస్ పిలుపునిచ్చారు। కీర్తిశేషులు నాగుల మల్లయ్య 39వ వర్ధంతి వేడుకలు సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు। ప్రతి ఏటా నాగుల మల్లయ్య పేరిట అందించే పురస్కారాన్ని ఈ సంవత్సరం నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అందించారు। నాగుల మల్లయ్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ హాజరై వెల్ది హరిప్రసాద్ కు పూలమాలలు శాలువాతో మెమోంటో అందించి ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తొలితరం బీసీ బిడ్డగా బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలిచిన వ్యక్తి నాగుల మల్లయ్య అని గుర్తు చేశారు। నాగుల మల్లయ్యకు కళలు అన్న కళాకారులన్న అమితమైన ప్రేమ అని వారిని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుండేవాడని గుర్తు చేశారు। బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత బిడ్డగా నాగుల మల్లయ్య ఎలుగెత్తి చాటాడని ఆయన కృషి మర్చిపోలేమన్నారు। మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం కృషి చేయాలని వెల్ది హరిప్రసాద్ లాంటి నేత కళాకారుని ఆలోచనలు పుణికిపుచ్చుకొని నేటి యువత కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలన్నారు। అలాగే నేత పరిశ్రమ వర్గాలు కూడా కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతూ సిరిసిల్ల ఖ్యాతిని పెంపొందించాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో నాగుల మల్లయ్య పురస్కార కమిటీ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కన్వీనర్లు నాగుల సంతోష్ కుమార్, ఎండి సలీం, మార్కెట్ కమిటీ చైర్మన్ విలముల స్వరూప, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చోపదండి ప్రకాష్, పిసిసి కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, టౌన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు నాగుల మల్లయ్య గారి 38వ వర్ధంతి సందర్భంగా నాకు అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది। నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు కూడా నాకు నాగుల మల్లయ్య క్రీడా ఆటలలో కూడా నాకు రన్నింగ్ లో ప్రైజ్ రావడం జరిగింది। అప్పుడు కూడా నాకు ప్రైజ్ అందించింది। ఇప్పుడు ఈ పురస్కారం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది। నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషం। ఇంకా ముందు కూడా మంచి ప్రయోగాలు చేసి మన సిరిసిల్లకు మన నేత పనికి మంచి పేరు తెస్తానని మీ అందరి ఆశీర్వాదంతో మంచి గుర్తింపు తెస్తానని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రాంతంలో సిరిసిల్ల డివిజన్లోనే తొలితరం బీసీ బిడ్డగా ఆ సమయంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి పక్షాన్ని నిలబడి వారి హక్కుల కోసం అనేక సందర్భాల్లో తన గొంతులు వినిపించినటువంటి నాగుల మల్లయ్య గారి పేరు మీద ప్రతి ఏటా ఈ పురస్కారాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఒకటేమో కళలను ప్రోత్సహించడం, వివిధ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సందర్భంలో సన్మానం చేయడం వల్ల ఆ రంగంలో ముందుకు రావాలనుకునే వారికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండేటువంటి అంశములు బహుశా 38 సంవత్సరాలుగా మీ రాజ్యంలో చేస్తున్నటువంటి పురస్కారాలు అందుకున్నటువంటి వారు వివిధ రూపాలు ఉన్నటువంటి సినీ ప్రముఖులే కానీ, రాజకీయ ప్రముఖులే కానీ, సామాజిక రూపుమాపే వారిని దృష్టిలో పెట్టుకొని వారిని సన్మానం చేయడం కానీ, సాంఘిక దురాచార రూపుమాపేటువంటి వారిని గుర్తించి బాల్య విలువలను అరికెట్టేటువంటి వారిని గుర్తించి ఏది రోజు వెల్దండి హరిప్రసాద్ లాంటి చేనేత కార్మికుడుగా నేత కార్మికులు ఉన్నటువంటి వారు కూడా అధునాతన పద్ధతుల్లో మన సిరిసిల్ల ప్రాంత పేరు ప్రఖ్యాతులను దేశవ్యాప్తంగా కూడా తీసుకొని ప్రజలు చేసేటువంటి వారిని కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమం అంటే వైపేమో ఆనాటి 78లో మనకు శాసనసభ్యుడిగా ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పోటీ చేసే అవకాశం వచ్చినటువంటి నాగుల మల్లయ్య గారి చరిత్రను ఈ తర్వాత చెప్పుకునేటువంటి అవకాశం ఈ ఆగస్టు 4న రావడంతో ఆనాడు బలినలకు సంబంధించినటువంటి వాడిగా ఈ ప్రాంతంలో అనేక అంశాల వారికి అండగా నిలబడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకునే విధంగా అదే సమయంలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులు ఈ పురస్కారాల పేరిట వారికి సన్మానంగా చేసుకోవడం అంటే మనం గౌరవించుకునే విధంగా ఉండేటువంటి అంశంలో మరి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం। దానికి పెద్దలు సభ్యులను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా। మనందరం కూడా భవిష్యత్తులో కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా నిలబడి ప్రయాణం చేద్దామని నాగుల మల్లయ్య గారి ఆశయాలను ఆదర్శాలను ప్రాంతంలో యువత తీసుకొని ముందుకు పోయే విధంగా ఉందామని వాటి సందర్భంగా చెబుతూ మరి వెల్దండి హరిప్రసాద్ గారి గురించి
ఇప్పటికీ రెండోసారి రోజు వారిని వినడం జరిగింది, చూడడం జరిగింది. కళా ఖండాలు, కళా రూపాలలో తనకు ఉన్నటువంటి ఆలోచనలు దొప్పించి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సిరిసిల్ల ప్రాంత పేరు ప్రఖ్యాతులను మరి దేశవ్యాప్తంగా కూడా బహుశా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా నాకు ఏదో ఫోన్ చేసి మేడం చెప్పాలని చెప్పారు కార్యక్రమం చెప్పిన సందర్భంలో కూడా అప్పుడు వారి గురించి తెలియడం జరిగింది. తర్వాత ఇటీవల దేశ స్థాయిలో కూడా చర్చలలో వారి పేరు రావడం ఆనందదాయకం, శుభదాయకం. ఇలాంటి వెళ్ళండి అగ్రసారి లాంటి వారి యొక్క ఆలోచనను పురికిపుచ్చుకొని యువత ముందుకు రావాలి. నేతన్నలు కూడా రాబో రోజుల్లో ఆధునిక పద్ధతుల్లో కూడా మరి వాళ్ళ వ్యాపార రంగంలో ముందుకు పోవడం కోసం ఇలాంటి వారిని ఆదర్శ తీసుకొని ముందుకు పోవాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వం వైపు రైతన్నలకు ఇటు నేతన్నలకు ప్రత్యేకమైనటువంటి మరి సబ్సిడీలు కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి అండదండలు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అటు రైతన్నలతో పాటు నేతలు కూడా ఆర్థికంగా ఎదగాలని, అధునాతన పద్ధతుల్లో వస్త్ర వ్యాపార రంగంలో ఎదగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలు నివసించే ఇంటి దగ్గర సెప్టిక్ ట్యాంక్ ఖాళీ చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన ముస్కానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలంలోని ముస్కాన్పేట గ్రామంలో ఈరోజు సిరిసిల్ల పురపాలక సంఘం పేరుతో ఉన్న లారీ శ్రీ లక్ష్మీ నరసింహ సెప్టిక్ ట్యాంక్ సప్లయర్ వారు ఇల్లంతకుంట మండలంలో సెప్టిక్ క్లీనింగ్ చేయడానికి వచ్చారు. ఇక్కడ పని పూర్తి చేసుకుని వెళ్తుండగా వేరే గ్రామం నుండి గిరాకీ రావడంతో లోడ్ చేసి ఉన్న సెప్టిక్ ను ముస్కాన్పేట గ్రామ శివార్లో అన్లోడ్ చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు లారీని ఆపి గ్రామ పంచాయతీకి తరలించారు. దీనిపై సంబంధిత కమిషనర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. పదేళ్ల తర్వాత పేదలకు ఆహార భద్రత కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఎల్ల బాలరెడ్డి రామలక్ష్మణులపల్లెలో అన్నారు. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణులపల్లెలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాకా చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు బాలరెడ్డితో పాటుగా మండల నాయకులు హాజరై రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేషన్ కార్డు అనేది కేవలం కార్డు మాత్రమే కాదు, పేద మధ్య తరగతి బిడ్డల భావోద్వేగమన్నారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూస్తూ ఉంటే ఇన్నేళ్ల ఈ రాజకీయ జీవితంలో ఈ రోజు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజాప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్నన పొందుతుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కొండం రాజిరెడ్డి, మిరియాలుకార్ శ్రీనివాస్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మహిళా మండలి అధ్యక్షురాలు అనిత, కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గాంతరాజు, సీనియర్ నాయకులు ఉచ్చిరి బాలరెడ్డి, సిద్దిరెడ్డి, వేణురావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పంపిణీ జరుగుతుంది. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల నుండి వీరు పేదవారు, వీళ్ళు లబ్ధిదారులు, వీరు పనికొస్తారనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని చాటుకో మాటుకో మనం చేసే అవసరం లేదు. అయితే ఈరోజు మనం ఏ లబ్ధి ఉండాలన్నా ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేదు, ఎవరికి ఒక రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. నేరుగా ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మండల పరిషత్కి వెళ్ళొచ్చు. పింఛన్ కానీ, రేషన్ కార్డు కానీ, లేకుంటే కరెంటు బిల్లు రాకపోయినా, లేకుంటే గ్యాస్ కనెక్షన్ లో మనం డబ్బులు పడకైనా ప్రతి దానికి మండల పరిషత్ కార్యాలయంకి వెళ్ళి అక్కడ మనం ఒక అప్లికేషన్ పెడితే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ మధ్య దళారీలు ఎవరు అవసరం లేదు, ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళకి ఎన్ని పెట్టారు, మా పెట్టేద్దా అంటారు. ఆడలో పెడితే కూడా మొగలో పెట్టేది. మనం ఏం చెప్తారు, అక్కలు చెల్లెలు అమ్మలు భార్య పోయేటప్పుడు అయితే 1000 రూపాయలు అంటారు. కానీ 1000 రూపాయలు కూడా మనం తక్కువైతే కదా, అందరికి కూడా లాభమైనట్టే. మహిళా సోదరి మనతో కూడా పురుషులకు కూడా అందరికి కూడా లాభమైంది. అదేవిధంగా పేద ప్రజలు వెళ్తున్నారు, వాళ్ళు అనారోగ్య ఎప్పుడైతే కార్పొరేట్ వైద్యం అందించుకోలేక, మరి డబ్బులు లేక మరి ఇబ్బందుల పాలవుతున్నారనే ఆలోచనతోటి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాని ద్వారా 10 లక్షల రూపాయల వరకు, జేబుల పైసలు లేకుండా 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా మరి ఎవరైనా అనారోగ్యం గురైతే ఏనుగోసి ఇచ్చి మరి పేద ప్రజలను కాపాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇక గ్యాస్ బిల్ చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 400-450 రూపాయలు ఉండే. మరి 10 ఏళ్ళు జై తెలంగాణ వచ్చిన వాళ్ళు బీజేపీ ఏం చేసిండు, ఇద్దరు కలిసి 400 బిడ్డని 1200 పై చిరుగు చేసిండు. అమ్మలు అక్కడ పొద్దుగాల పోరాళ్ళు పడిపోతుండే, చలికాలం నీళ్లు తాగడం అంటే
కట్టెల పొయ్యి మీద అయితే పరిస్థితి. ఎందుకంటే బుడ్డి కావాలంటే మళ్ళీ తొందర బుడ్డి కావాలంటే 1250 కావాలి. ఏం చేయాలి? కట్టెల పొయ్యి పెట్టాలి. కట్టెల పొయ్యి పెడితే దగ్గులు వస్తుంది, దమ్ము వస్తుంది, పరేషాన్ అవుతుంది, అనారోగ్యం గురవుతుంది అనే ఆలోచనతోటి మరి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. సిరిసిల్ల వారాల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గుండెమీది రామకృష్ణ ఎన్నికయ్యారు. తెలంగాణ వారాల సంఘం కరీంనగర్ జోన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల వారాల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ అధ్యక్షులు వెల్శెట్టి వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాల రాజేశం మరియు జోనల్ కార్యవర్గ సభ్యులు, సిరిసిల్ల సంఘ సభ్యులు, యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షునిగా గుండెమీది రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా వెల్శెట్టి లింగయ్య, బోధు సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా అప్పాసుల సుందర్, సహాయక కార్యదర్శిగా దుబాల రవీందర్, కోశాధికారిగా కొండమీది మొగలి, కార్యవర్గ సభ్యులుగా దుబాల మనోహర్, కొండమీది శంకర్, కొండమీది సాయి కుమార్, అమిశెట్టి సురేష్, వెల్శెట్టి నవీన్, ముఖ్య సలహాదారులుగా దుబాల వెంకటేశం, దుబాల మొండెలను ఎన్నుకున్నారు. నవీన్, అరే నవీన్ ఎట్టుండు? ఆల్ ఇండియా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును మధ్యాహ్న భోజన కార్మికులు ఎల్లారెడ్డిపేట ఎంఈఓకు అందించారు. ఎల్లారెడ్డిపేట మండలం ఎంఈఓకు ఆగస్టు 9న ఆల్ ఇండియా కార్మిక సంఘాల పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన బట్టి హామీ 10,000 రూపాయల జీతం అమలు చేస్తామని చెప్పి నేటికి అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే 10,000 రూపాయల జీతాన్ని అమలు చేయాలని, 8 నెలల నుండి కోడిగుడ్ల బకాయిలు రాక అప్పులు చేసి విద్యార్థులకు ₹1 అదనంగా చెల్లిస్తూ భారం కార్మికులపై పడుతుందన్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లు సప్లై చేయాలని, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న జరిగే సార్వత్రిక సమ్మెకు ప్రతి కార్మికుడు కూడా మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎలిగేటి రాజశేఖర్, నర్సవ్వ, లత, లక్ష్మి, కొమరవ్వ, భాగ్య, నిర్మల, మనమ్మ, రజిత, లావణ్య, రోజా తదితరులు పాల్గొన్నారు. నేటికి అమలు చేయకుండా, సంవత్సర కాలం నుండి కోడిగుడ్ల బిల్లులు రాకుండా, వంట చేసిన బిల్లులు రాకుండా, వాళ్ళ జీతాలు నెల నెలకు చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. గౌరవనీయులైన కలెక్టర్ గారు వంట పాత్రలకు వచ్చినటువంటి పైసలు గ్యాస్ సిలిండర్లకు పెట్టి ఈ జిల్లాకు 55,70,000 రూపాయలు వంట పాత్రలు కొనియాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ నుండి బడ్జెట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏం చేసిందంటే సిలిండర్లకు ఇవాళ ఆ 55,70,000 రూపాయలు సిలిండర్లకు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ వంట పాత్రలు లేవు. మరి వీళ్లకు వంట పాత్రలు లేక ఇవాళ వాళ్లకు సరైన టైంకు జీతాలు రాక గత 24 సంవత్సరాల నుండి అనేక ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి తప్ప, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నాయి తప్ప వాళ్ళ కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఇచ్చేటువంటి జీతం 600. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులైన మోడీ గారు 11 సంవత్సరాల నుండి అధికారంలోకి ఉన్న తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకు మెస్ ఛార్జీలు, విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచింది. ఈ సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకటేసారి రూపాయి. ఈ రూపాయితోటి ఇలా పొలగానికి చాక్లెట్ రానటువంటి పరిస్థితి. మరి గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు 600 జీతంతో మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారో వారికి సమాధానం చెప్పాలి. ఇలా మోడీ గారిని అధికారంలో తీసుకొచ్చినటువంటి కార్మికులంతా ఓట్లేసి ఇలా బీజేపీకి ఓట్లేస్తే ఇలా మోడీ చేసినటువంటి పని మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లిస్తున్న 600 రూపాయల జీతం. ఈ 600 రూపాయల జీతం ఇలా పిల్లలకు ఛార్జీలు పెంచకుండా ఇలా 4 సంవత్సరాలకు ఒక సంవత్సరంలో ₹1 పెంచి 2 కూరలు అండమంటే ఒకటే కూరకు మాకు ₹6.78 ఇచ్చి అలా 2 కూరలు చేయమంటే మరి ₹3 కూర వస్తుందా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి ఇలా కోడిగుడ్డు పెట్టాలంటారు. కోడిగుడ్డు పెట్టాలంటే ఇలా కోడిగుడ్డు ప్రభుత్వం ఇచ్చేది ₹6 అయితే ఇలా మార్కెట్లో ₹7, ₹8 పెట్టి మేము కోడిగుడ్లు కొనుకొచ్చి ఇలా ప్రభుత్వాన్ని పిలుస్తూ ఉన్నాం. ఇలా అనేక అప్పులతోటి ఇలా కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరియక అప్పులు చేసి
ఆగస్టు 6-7 తారీఖులలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. సమ్మె వంటలు బంద్ చేసి 2 రోజులు సమ్మెకి వెళ్తా ఉన్నాం. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం, ఎంఈఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో ఉండేటువంటి 40 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వడ్డించేటువంటి వర్కర్స్ ఈరోజు ఎంఈఓ ఆఫీస్కి వచ్చేసి వినతిపత్రం అందజేయడం జరిగింది. వాళ్ళు పెండింగ్లో ఉండేటువంటి బిల్లులను పరిష్కరించమని మాకు సమ్మె నోటీసు, సమ్మె ఉంది కదా ఇందులో, సమ్మె నోటీసు 6-7 తేదీలలో నిరాహార దీక్షలు చేస్తామని నోటీసు ఇవ్వడం జరిగింది. మరి పెండింగ్లో ఉన్న బిల్లులు అంటే మనకు పిఎం పోషణ కింద వచ్చినటువంటి జూన్ వరకు ఇప్పటి వరకు మనం బ్యాంకులో సబ్మిట్ చేయడం జరిగింది. అవి మార్చ్, ఏప్రిల్ వాళ్ళ ఖాతాలో నిన్ననే పడ్డాయి. ఇంకో 2 నెలల బిల్లులు చేసి ఉన్నాయి. అవి 2 రోజులలో ఈ 8వ తరగతి 1 నుంచి 8వ తరగతి వచ్చినటువంటి బిల్లులు రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళ అకౌంట్లలో చేరుతాయి. ఇక కోడిగుడ్ల పైసలు అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల పైసలు గత సంవత్సరం ఈ 3 నెలలు మాత్రమే వచ్చినాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కోడిగుడ్ల పైసలు రాలేదు. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కాగానే మేము త్వరగా బిల్ చేసి దీన్ని ట్రెజరీలో ప్రజావాణి ఆర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుండి కలెక్టర్ సోమవారం ఆర్జీలు స్వీకరించారు. మొత్తం 189 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు 69, హౌసింగ్ శాఖకు 50, డిఆర్డీఓ 17, ఉపాధి కల్పన శాఖ ఎస్జీసీకి 8 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారికి 6 చొప్పున, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 5 చొప్పున, సెస్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్పీ ఆఫీస్ కు 3 చొప్పున, జీజీహెచ్ ఈవో వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి 2 చొప్పున, జిల్లా వైద్యాధికారి ఎల్డీఎం కు 1 చొప్పున వచ్చాయి. భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్ను కలెక్టర్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొలకాన్ శంకరయ్య, లస్మయ్య ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 28 గుంటల వారసత్వ భూమిని లస్మయ్య కొడుకు రవి శంకరయ్యకు తెలియకుండా 2016లో ధరణిలో పట్టా చేసుకున్నాడు. దీంతో శంకరయ్య గతేడాది కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారసత్వ భూమిపై విచారణ చేసి ఇద్దరికి సమానంగా పంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదికను సిరిసిల్ల ఆర్డీఓకు పంపగా అక్కడ పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో తన భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు సోమవారం ప్రజావాణిలో శంకరయ్య ఫిర్యాదు చేయగా వెంటనే సిరిసిల్ల ఆర్డీఓను పిలిచి తాను ఆదేశించిన భూ సమస్యను పరిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకోట మండలం ముస్కాన్పేట గ్రామానికి చెందిన సిరికొండ కమలాకర్ రావు జ్ఞాపకార్థం వారి మనవరాలు డాక్టర్ తేజస్విని ఆధ్వర్యంలో రేపు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చిన్న జిఎస్ ట్రస్ట్ ఏయాలి రాకులు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉచితంగా వైద్య శిబిరం జరుగుతుందని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న జిఎస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడం జరుగుతుందని హరిప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని ముస్కాన్పేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. రేపు ఉదయం 8 నుండి సాయంకాలం 4 గంటల వరకు మండలంలోని గ్రామ ప్రజలందరూ అలాగే ముస్కాన్పేట గ్రామస్తులు కూడా అందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముస్కాన్పేట గ్రామస్తులైన కీర్తిశేషులు శ్రీమాన్ కమలాకర్ రావు గారి జ్ఞాపకార్థము వారి మనవరాలు డాక్టర్ తేజస్విని గారు వారు అమెరికాలో ఉంటారు. వారి గ్రామస్తులకు మా తాతయ్య పేరు మీద ఏదైనా చేయాలి అనుకుని ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. మీ అందరి ఆరోగ్య పరిరక్షణ కొరకు వారు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ శిబిరంలో మీరంతా కూడా పాల్గొనవలసిందిగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నాము. అలాగే చిన్నజీఆర్ గారి ట్రస్ట్ ద్వారా ఈ క్యాంపు నిర్వహించబడుతున్నది. ఈ ప్రాంతంలో మాలమాదిగల మధ్య చిచ్చుపెట్టే కుట్ర జరుగుతుందని, దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి దళితులపై ఉందని దళిత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్లలో దళితుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మాదిగ సంబంధించిన నాయకులు మాట్లాడారు. మాల మరియు మాదిగ ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని, దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో దళితులకు సంబంధించిన భూములు మాత్రమే ప్రభుత్వం లాక్కొని ప్రజా అవసరాలకు వినియోగించిందని, కానీ వారికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. దొరల భూముల్ని పక్కన పెట్టి దళితుల భూముల్ని మాత్రమే లాక్కున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా మాల మాదిగలం కలిసిమెలిసి ఉంటూ దళితుల సమస్యల్ని పరిష్కరిస్తూ వస్తున్నామని, దీన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళితుల సమస్యల పరిష్కారం
తీసుకోవడం కోసం ఈ నెల 16న సిరిసిల్లలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జర్నలిస్టుల ముసుగులో మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బేషరతుగా మాల సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కత్తిర దేవదాస్, రాగుల రాములు, ఆగుండి బాలరాజు, జలగం ప్రవీణ్, రోడ్డ రామచంద్రం, పసుల వెంకటి, కంసాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళితుల సమస్యల మీద ఒక 5-6 రోజుల నుంచి తీవ్రమైనటువంటి విభేదాలతో ప్రెస్ మీట్లు జరుగుతుంటున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ గుర్తించిండ్రు. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా మాల సోదరులకు ఎంఆర్పిఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాము. కొన్ని విషయాలను మీరు గుర్తించాలి. నేను 30 సంవత్సరాల నుంచి మాలమానాడు ఉద్యమాలలో పనిచేస్తూ అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం. కలిసి ఎంఆర్పిఎస్ మాలమానాడు కలిసి చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కాలంలోని కొన్ని విషయాలు మీరు గమనించాలి. ఎందుకనంటే ఏదైతే దళితుల మీద సమస్యలు అన్నటువంటి ఒక పరిస్థితి ఎన్నో రోజుల నుంచి నేను దాసన్న కలిసి చేస్తున్నాము. మరి ఆ సమస్యల మీద కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాము. దాదాపు ఒక 500 నుంచి 600 ఎకరాల భూమిని గత 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నది. అవిట మీద పెద్దలు అన్న ఈ నెల 16 తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా మరి ఉద్యమాలు నిర్మిస్తావు. దాని ద్వారా ఏదైనా ఉంటే రాగుల్ రాములు మాట్లాడితే నేను డెఫినెట్ రాగుల్ రాముల మీద రండి, ఫైట్ చేయండి. జాతిని అంటే మాత్రం చెప్పిరు కదా చంపుతా ఎవ్వడన్నా కానీ రాగుల్ రాములకు వేళ తప్పు చేస్తే మెడలు వంచండి, మొక్కు నేలకు రాస్తా, ఏదైనా మీకు అంగీ నమస్త చేస్తా. కానీ ఏ కులాన్ని పట్టుకొని ఉంటే ఒక కులాన్ని పెట్టుకొని నన్ను పెట్టుకొని చేస్తే ఇది నేను హెచ్చరిక చేస్తున్నా. దానికి సపోర్ట్ చేస్తా. నాయకులారా కూడా చెప్తున్నాం, ఎందుకు ఇలా నీకెందుకు సపోర్ట్ వస్తలేదు, నీ బతికేంటిదో మేము చెప్పగలుగుతాం. ఈ శాంతి భద్రతలు సిరిసిల్లలో సక్రమంగా ఉండేసంటే ఇది అల్లర్లు చెప్పడానికి కోసమే రేపు మరొక టీంని తీసుకొస్తావు. నువ్వు మంచోడు అయితే నీకు ఇక్కడనే సపోర్ట్ దొరుకుతుంది. నువ్వు బయట నుంచి ఎందుకు సపోర్ట్ వస్తుంది? నువ్వు రాజపుత్రవా? ఏమన్నా నువ్వే వాడుతావు కదా, మటలు జరిగిన ఏమానమంగం జరిగిందా నీకు? నువ్వే వాడుతావు కదా, మరి నీకేమైందని నువ్వు తీసుకొస్తుంటున్నావు. కాబట్టి మేము మాలా మాదిగా అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కాగిత బాల్ కూడా అట్లా అనడు తప్పు. ఎందుకంటే మాలలు పక్కలేసి పండబెడతారు అని చెప్పి జాతీయ గసంటి అని చెప్పి అనడం చాలా పద్ధతిగా అనేటువంటి విషయం. అదేవిధంగా మరే ఇక ముందు జరగబోయేటి ఏవైతే భూములు ఉన్నాయో, ఎక్కడైతే ఈ జిల్లాలో ఎక్కడైతే భూములు ఎస్సీలై మాలమాదిలై ఎస్సీలై ఎవ్వలై గుంజుకున్న వాళ్ళందరికీ మరి ఈ గవర్నమెంటు డబ్బులు కట్టి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే మేము అప్పుడు మమ్మల్ని బెదిరించి మా దగ్గరికి తీసుకున్నట్టు భూములు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ సిరిసిల్లనే దాదాపు 200 ఎకరాల భూములు మమ్మల్ని మా దగ్గర గుంజుకొని పైసలు ఇప్పటి వరకు ఇవ్వలే. అది వీళ్ళందరూ విలేకరులందరికీ తెలుసు. ఇది ఎన్నిసార్లు మాట్లాడినా నాది ఇప్పుడు అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది. ఎందుకంటే నేను మాట్లాడినా 9 సంవత్సరాలు అగ్నెస్ట్గానే మాట్లాడినా, అప్పుడు కూడా ₹1 ఇవ్వలే. మరి ఇప్పటికైనా ఎక్కడైతే ఈ జిల్లాలో ఎక్కడనైతే ఎస్సీలే భూములు అపనంగా గుంజుకున్నారో ఏ గవర్నమెంటు ఇప్పుడు కలెక్టర్ చొరవ తీసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులలో గుంజుకున్నటువంటి భూములన్నిటికీ కూడా డబ్బులు కట్టించి మరి మా ఎస్సీలను ఆదుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేవలం దళితుల భూములను అన్యాక్రాంతం చేసి వాళ్ళ అవసరాల కోసం దొరల భూములు కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన భూములను మాత్రమే, దళితులకు సంబంధించిన భూములను మాత్రమే వాళ్ళు కబ్జాలకు గురి చేసుకోవడం, అలాగే ప్రభుత్వ అవసరాల పేరు చెప్పి దళితుల దగ్గర గుంజుకోవడం, నయాన్నో భయాన్నో బెదిరింపులకు గురి చేసింది. కాబట్టి ఆ భూములను తిరిగి సాధించుకునే దిశగా ఒక కార్యాచరణ అనేది రూపొందించుకోవడం జరిగింది. అలాగే మాలా మాదిగల మధ్యలో కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తొత్తుల వల్ల, వాళ్ళ అనుచరుల వల్ల ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక పేడ్ ఆర్టిస్ట్ లాగా ఒక యూట్యూబర్తో ఇక్కడ అందరి మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా, వ్యక్తిగత దూషణలకు పోతూ ఒక సమాజాన్ని కించపరిచే విధంగా, ఒక జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతూ మాలా మాదిగల మధ్యలో ఈరోజు చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి
తను మాట్లాడిన జాతి వ్యతిరేకత వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలి. అలాగే బేషరతుగా అందరి సమక్షంలో క్షమాపణలు కోరాలని చెప్పి ఆ యూట్యూబర్ను సవినయంగా కోరుతా ఉన్నాం. గత 50-60 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఈ ప్రాంతంలో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేకమైనటువంటి భూములను ప్రభుత్వ భూములను దళితులకు వ్యవసాయం కోసం ఇచ్చినటువంటి భూములను ఆ భూముల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి దళిత భూములను గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద గుంజుకోవడం జరిగింది. గతంలో కూడా గత ప్రభుత్వాలు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ భూములు తీసుకున్నారు, కానీ దళితుల భూములు తీసుకోలేదు. ఏ భూములు తీసుకున్నా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. ఒకవేళ అందులో ఏమైనా దళితుల భూములు ఉంటే కూడా ప్రభుత్వ భూములు అయినప్పటికీ పట్ట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చారు. కానీ దరిద్రం ఏంటంటే గత ప్రభుత్వంలో మాత్రం ఈ పరంపర భూములు అని చెప్పి దళితుల భూములు అని చెప్పి అనేక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకుంటామని చెప్పి తీసుకొని ₹1 కూడా తీయలేదు. ఇవ్వకుండా వారిని నట్టేట ముంచినటువంటి సందర్భం తీసుకొని మరి అప్పుడు ఎవరైతే ఈ తెలంగాణలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి దళిత హక్కుల కోసం మానవ హక్కుల కోసం ఇక్కడ అంబేద్కర్ సంఘాలు కానీ దళిత సంఘాలు అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ సంఘాల వెంబడి కుల సంఘాలు కూడా నిర్మాణం చేసుకొని మాకు మద్దతుగా వచ్చినటువంటి సందర్భం ఉంది. దీన్ని వీళ్ళంతా యూనిటీగా ఉంటే మా ఆటలు నడవాయని చెప్పి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ సంఘాలను నిర్వీర్యం చేయడం కోసం సంఘ నాయకులను అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసి ఆ సంఘాల ఉనికి లేకుండా చేయడం జరిగింది. దాని మూలంగా గతంలో ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి భూముల మీద ఇక్కడ పోరాటాలు లేకుండా ఎవరు నోరు మెదపకుండా చేసినటువంటి సందర్భంలో అప్పుడు మనం ఏం చేయలేకపోయినాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా ఈ సిరిసిల్ల ప్రాంతంలో దాదాపు 2000 ఎకరాల భూమిని తీసుకున్నటువంటి భూములకు ఈ ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం జరిగే విధంగా వచ్చే ఈ నెల 16 తారీఖు నాడు సిరిసిల్ల గడ్డ మీద పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని మరి ప్రభుత్వం తీసుకుపోవడానికి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇంకొక దురదృష్టమైనటువంటి కార్యక్రమం ఏంటంటే క్రిస్టియను వాళ్లకు శ్మశాన వాటిక కోసం ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమిలో మరి ఇక్కడ తెలంగాణ భవన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని మీద కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అట్లాగే రైతు వేదికలకు, శ్మశాన వాటికలకు, పల్లె వనాలకు ఈ భూములనే తీసుకోవడం జరిగింది. అదే కాకుండా సిరిసిల్ల మున్సిపల్లో కాంట్రాక్టు పనులకు ఏదైతే రిజర్వేషన్ ఉండే ఆ రిజర్వేషన్ కూడా తీసిపారేసి మరి వాళ్ళ లబ్ధి కోసమే వాళ్ళు ఎవరైతే అనుయాయులు ఉన్నారో కేటీఆర్కి సంబంధించినటువంటి బినామీలు ఉన్నారో వాళ్ళ పేరు మీద కాంట్రాక్టులు ఇచ్చేసి మరి ఇక్కడ చూసిన మనం వాగులు కట్టినటువంటి చెక్ డ్యామ్లన్నీ ఏ విధంగా జరిగినాయి, కొట్టుకుపోయినాయి, వాటి మీద కూడా మరి విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మున్సిపల్లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, షాపింగ్ కాంప్లెక్స్లో రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్లో కూడా ఎత్తివేసి నిబంధనలకు విరుద్ధంగా యాక్షన్లు పెట్టి డిపాజిట్ తీసుకొని ఆ రిజర్వేషన్ ఉద్దేశాన్ని మార్చేసినటువంటి ఘనత జరిగింది. అన్నిటి మీద న్యాయం జరగడం కోసం 16 తారీఖు నాడు కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.